సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు ఎన్నో ఫేస్ ప్యాక్లు చూసుంటారు. ఈ ఫేస్ ప్యాక్ మాత్రం చాలా బాగా పనిచేసిద్దండి. అన్ఈవెన్ స్కిన్ టోన్కి, మంగు బొంగు మెలస్మా అంటారు కదా, అలాంటి మచ్చలకి. ఇవన్నీ కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వస్తాయి, కొంతమందికి ఏజ్ని బట్టి వస్తాయి, కొంతమందికి ఏంటంటే ఎక్కువగా హార్మోన్ల ట్యాబ్లెట్స్, హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ ఉండటము, థైరాయిడ్ ఉండటము, మెనోపాజ్లో రావటము, ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి వచ్చేసిద్ది. ఇంకా ఇవన్నీ ఏంటంటే ఒక రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. కాబట్టి ఇవి పర్టికులర్గా బయట మెడిసిన్స్ వాడినందువల్ల తగ్గవు. మనం మంచి ఫుడ్ తింటూ చక్కగా ఇంట్లోనే చేసుకునే ఒక మంచి ఫుడ్ తింటూ సీజనల్గా వచ్చిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివన్నీ తింటూ వాడుకుంటూ నాన్ వెజ్ పూర్తిగా మానేసి ఇలాగ మన బాడీలో స్టాగ్నేట్ అయిన ఆ వేస్ట్నంతా బయటికి పోయేలాగంటే మలబద్ధకం ఉండకూడదు, నిద్రలేమి ఉండకూడదు, మెంటల్ టెన్షన్స్ ఉండకూడదు. మరి అవన్నీ లేకుండా మనిషే ఉండలేదు ఇప్పుడు. కాబట్టి అలాంటి వాటిని మెయింటైన్ చేయడానికి ఇవి ఆవాలు, మస్టర్డ్స్, తెల్ల ఆవాలు, ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్. ఇక ఈ ఆవాల గురించి చెప్పుకోవాలన్నా, కలోంజీ సీడ్స్ చెప్పుకోవాలన్నా, దేని గురించి చెప్పుకోవాలన్నా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వాల్యుబుల్ ఇవి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సెర్చ్ చేసుకోండి. ప్రతి దాని గురించి చెప్పాలంటే మనకు వీడియో ఎక్కువ అవుతుంది. కాబట్టి కలోంజీ సీడ్స్ ఇవి జుట్టు తేవటమే కాకుండా ఇంకా మనకి లోపలికి తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుద్ది, బీపీ కంట్రోల్ అవుతుంది, నర్వ్ సిస్టమ్ బాగుండిద్ది. ఇక వీటిని కూడా అంతే, మనం తిన్నందువల్ల కిడ్నీలో స్టోన్స్ పోతాయి, పక్కదడిపే అలవాటు ఉంటే అది పోతుంది. ఇంకా తల మీద రాసుకుంటే జుట్టు రావటము, మొఖాన రాసుకుంటే మంచి కలర్ రావటము. ఇవి వచ్చేసి నల్ల నువ్వులు. ఈ నల్ల నువ్వులు కూడా, ఇక నల్ల నువ్వులు అంటే మెలస్మా ఉన్న దాన్ని మొత్తం అంతా పోగొట్టేసిద్ది, ఆ బ్లాక్నెస్ని అంతా పోగొట్టిద్ది. నల్ల నువ్వులు, నువ్వుల నూనెకి ఉన్న శ్రేష్టమైన ప్రశస్తమైన పెద్దపీట ఆయుర్వేదంలో ఇంకా దేనికి లేదన్నమాట. కాబట్టి ఈ మూడిటిని మనం చక్కగా నీట్గా డ్రై చేసి పొడి చేసుకున్నాక, జల్లించుకున్నాక నాకు వచ్చిన పౌడర్ ఇది. నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను. నాకు రిజల్ట్ వచ్చినాక మీకు తెలియజేయాలని నేను ఆగాను. మంచిగా నాకు కూడా ఈ మధ్యకాలంలో బాగా మచ్చలు మరకలు బాగా వచ్చినాయి. ఎందుకంటే ఎండలోకి వెళ్తున్నాము కాబట్టి ఈ పొలాల్లో వీటిల్లో కొంచెం శ్రమ చాకరీ ఎక్కువైపోయింది. మనం మెయింటైన్ చేయటం చాలా తగ్గించేసాము, ఫేస్ని పట్టించుకోవటం ఇదంతా. అందువల్ల ఇక అందుకని ఇలాగ ప్యాక్ వేసుకుందామని నేను తయారు చేసుకున్నాను. చాలా వరకు లైట్ అయినాయి. అంటే ఇంకా కొన్నాళ్ళు చూస్తాము, మంచి రిజల్ట్ రాగానే ఇంకా వదిలేస్తాం. మీలాంటి వాళ్ళకి చెప్పినాక మీరు చూసి నాకు రిజల్ట్ తెలియజేస్తారని. అలాంటి ప్రయత్నంలోనే నేను చేసినప్పుడు చాలా బాగా తగ్గిపోయినట్టుగానే ఉంటాయి, కానీ తగ్గవు. మెయింటైన్ చేయాలని చెప్పాం కదా, అలానే మెయింటైన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎంత ఫైన్ పౌడర్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అని అంటే, ఇక ఫేస్ వాష్ చేసుకున్నాక నీళ్ళల్లో కలుపుకొని ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక పావు గంట ఆగినాక లేదా అరగంట ఆగినాక కడిగేసుకోవాలి. ఇది కడిగేసుకున్నాక మీరు ఏ టోనర్ రాసుకుంటారో, మాయిశ్చర్ రాసుకుంటారో, ఏ సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకుంటారో అవన్నీ రాసుకోవచ్చు. కాకపోతే ప్యాక్లు అనేవి రాత్రిపూట వేసుకుంటే చాలా ఫ్రెష్గా స్కిన్ కూడా గాలి పోసుకొని చాలా బాగా ఉంటుందన్నమాట. అప్పుడు మీ స్కిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మెల్లమెల్లగా హీల్ అవుతాయి. మూతి చుట్టూ ఉన్న నలుపు, ముక్కు దగ్గర ఉన్న నలుపు, అలాగే బొంగు, అదేమంటారు మంగు బొంగు అని అంటారు కదా, అవి మొత్తం పోయి ఈవెన్గా వచ్చేసిద్ది స్కిన్. ఇది ఆయుర్వేద ఫేస్ ప్యాక్. ఇది చాలా బెస్ట్గా పనిచేసిద్ది. నేనైతే చూశాను, మీరు కూడా చూస్తారనుకుంటున్నాను. ఈ కలోంజీ సీడ్స్ వరకు అయితే మా www.sugnalsiri.comలో దొరికితే మీరు అలా తీసుకోవచ్చు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.